నీ జీవిత ప్రాణంలో నీకు వచ్చేటువంటి ప్రతి సమస్య నుంచి కూడా ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఏ సంకటం వచ్చినా కానీ ఆయన విడిపిస్తాడు. చెప్పండి ఐ రిసీవ్ అని చెప్పండి. భార్య సంఖ్యల నుంచి, బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. చెప్పండి ఐ రిసీవ్ అని. గయ్యాలి భర్త యొక్క బాధల నుంచి విడిపిస్తాడు. చెప్పండి ఐ రిసీవ్ అని. ఈ ఇంట్లో ఉన్న ప్రతి అశాంతి నుంచి ఆయన విడిపిస్తాడు. చెప్పండి ఐ రిసీవ్ అని. ఏ సంఖ్యలు అయితే నీ కోసం వేచి ఉన్నాయో, ఏ బాధలైతే నీ కోసం వేచి ఉన్నాయో, రాబోయే ఉగ్రత నుంచి, రాబోయే ప్రమాదం నుంచి, రాబోయే రోగం నుంచి, రాబోయేటువంటి ఆ అపాయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నమ్ముచున్న వాళ్ళంతా చేతులు జోడించి గట్టిగా చెప్పండి ఐ రిసీవ్ అని చెప్పండి. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఎస్. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవంగల వాడును సత్యవంతునకు దేవునికి దాసునగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ ఉన్న మాట అండర్లైన్ చేసుకోండి. యేసు రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. మనం సేవించే ప్రభు ఏంటంటే ఆయన పాపాలు క్షమించేవాడు మాత్రమే కాదు, నరకం నుంచి తప్పించేవాడు మాత్రమే కాదు, తన బిడ్డగా చేసుకునేవాడు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మని ఇచ్చేవాడు మాత్రమే కాదు, సాయం చేసేవాడు మాత్రమే కాదు, రాబో ఉగ్రత నుంచి, ప్రమాదం నుంచి ఆయన తప్పించేవాడు. ఆ విషయం మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే యేసుకి మన జీవితం మనం సమర్పిస్తూ నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆయన అడుగు జాడల్లో జీవిస్తూ ఉంటామో, బైబిల్ చదివిస్తుంది ఆయన రాబోయే ఉగ్రత నుంచి ఆయన తప్పిస్తాడు. వింటున్నారండి? మీరు జీవితంలో ప్రయాణం చేసినప్పుడు ఎన్నో సమస్యలు మీకోసం ఎదురు చూస్తుండవచ్చు. ఈ లోకంలో సమస్యలు ఉండవని ప్రభు ఎక్కడ వాగ్దానం చేయలేదు. మీకు లోకంలో శ్రమ చెప్పాడు. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను గనుక మీరు లోకాన్ని జయిస్తారని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. అందుచేత ఎవరైతే యేసు ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన అడుగు జాడలో జీవిస్తుంటారో, ఆయన రాబోయే ఉగ్రత నుంచి ఆయన తప్పిస్తాడు. ఏ సమస్య వచ్చినా కానీ ఆయన తప్పిస్తాడు. ఏ రోగం వచ్చినా కానీ తప్పిస్తాడు. నువ్వు 2024 సంవత్సరంలో జీవిస్తున్నావు, మార్చి మాసంలో ప్రవేశించి ఉన్నావు, కానీ సాతాను నీ కోసం ఏప్రిల్ మాసంలో, మే మాసంలో, జూన్ మాసంలో, ఇంకా రాబోయే మాసంలో ఏ ప్రమాదాలు నీ కోసం ఏర్పాటు చేసి ఉన్నాడో నీకు తెలియదు. ఏ యాక్సిడెంట్లు నీ కోసం పొంచి ఉన్నాయో నీకు తెలియదు. ఏ చేతబడి కొత్త శక్తులు నీ కోసం వేచి ఉన్నాయో నీకు తెలియదు. ఏ అనారోగ్యాలు, ఏ సంకట పరిస్థితులు, ఏ యాక్సిడెంట్లు నీ కోసం వేచి ఉన్నాయో తెలియదు. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ప్రేమిస్తుంటావో, ఇక్కడ వాక్యం వాగ్దానం చేస్తుంది, రాబోయే ఉగ్రత నుంచి ఆయన తప్పించబోతున్నాడు. రెండో రాకల్లో వచ్చేటువంటి ఉగ్రత నుంచి ఆయన తప్పిస్తాడు. అలాగే నీ జీవిత ప్రాణంలో నీకు వచ్చేటువంటి ప్రతి సమస్య నుంచి కూడా ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఏ సంకటం వచ్చినా కానీ ఆయన విడిపిస్తాడు. చెప్పండి ఐ రిసీవ్ అని చెప్పండి. భార్య సంఖ్యల నుంచి, బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. చెప్పండి ఐ రిసీవ్ అని. గయ్యాలి భర్త యొక్క బాధల నుంచి విడిపిస్తాడు. చెప్పండి ఐ రిసీవ్ అని. ఈ ఇంట్లో ఉన్న ప్రతి అశాంతి నుంచి ఆయన విడిపిస్తాడు. చెప్పండి ఐ రిసీవ్ అని. ఏ సంఖ్యలు అయితే నీ కోసం వేచి ఉన్నాయో, ఏ బాధలైతే నీ కోసం వేచి ఉన్నాయో, రాబోయే ఉగ్రత నుంచి, రాబోయే ప్రమాదం నుంచి, రాబోయే రోగం నుంచి, రాబోయేటువంటి ఆ అపాయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నమ్ముచున్న వాళ్ళంతా చేతులు జోడించి గట్టిగా చెప్పండి ఐ రిసీవ్ అని చెప్పండి. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఎస్.